భాషాభివృద్ధికి, తెలుగు భాషాభివృద్ధికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో వెళ్ళూనుకోవాలి. ఇదండి ప్రధానమైనటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇక్కడ గనక బాగా స్థిరపడినట్లయితే దీని ప్రభావం భాషాభివృద్ధి మీద ఉంటుంది. దానికి ఉదాహరణ ఏమిటంటే 14 సంవత్సరాలు నేను మద్రాసులో ఉండి అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి చెబుతున్నాను. నేను పరిశీలించింది. హైదరాబాద్కి మద్రాసు నుండి తెలుగు సినిమా పరిశ్రమ వచ్చిన తరువాత తెలంగాణలో అద్భుతమైనటువంటి దర్శకులు పుట్టారండి. ఒక వంశీ పైడిపల్లి గారు, ఒక హరీష్ శంకర్ గారు, అలాగే సురేందర్ రెడ్డి గారు. ఇటీవల జబర్దస్త్లో మనకి కమెడియన్గా కనిపించినటువంటి వేణుగారు కూడా బలగం అని అత్యుత్తమమైనటువంటి విలువలతో గొప్ప చిత్రం తీశాడు. వీళ్ళందరూ ఎందుకని అలా తీయగలిగారు అని అంటే స్థానికంగా వాళ్ళ దగ్గరకు వచ్చింది పరిశ్రమ. వాళ్ళు కృషి చేయటం తేలికండి, ఎవరినన్నా కలుసుకోవటం తేలిక. ఇప్పుడు ఇక్కడ మీలో కూడా ఎందరో రచయితలు ఉంటారు, మన మీడియాలో పత్రికల్లో కూడా. ఈ రచయితలకు ఏదైనా ఒక కథ రాసినా, ఏదైనా ఒక సంభాషణ ఏదైనా రాద్దామన్నా, ఒక సినిమాకి పాటలు రాద్దామన్నా కూడా మీకు దూరంగా ఉన్నది. వృత్తిని వదిలిపెట్టలేరు. ఇక్కడి నుంచి మన కుటుంబ బాధ్యతలతో అక్కడికి వెళ్ళలేము. అదే గనక పరిశ్రమ తరలి సగమన్నా సరే ఇక్కడ షూటింగులు జరుగుతూ ఇక్కడ గనక నిర్మాణాలు జరుగుతుంటే మీరు ఆ దర్శకుల్ని, ఆ నిర్మాతల్ని, అక్కడ ఉండేటువంటి ఇతరత్ర టెక్నీషియన్స్ని, ఒక కథా రచయితని కలుసుకోవటం ఒక పాటల రచయితగా మనకి తేలిక అవుతుంది ఇక్కడ. అలా వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రతిభని గమనించటం చాలా వాళ్ళకు కూడా దగ్గరగా ఉండటంతో తేలిక అవుతుంది. దానివల్ల మీకు మంచి అవకాశాలు వస్తాయి. అప్పుడు ఇక్కడి నుంచి కూడా గొప్ప రచయితలు, దర్శకులు పుట్టుకొస్తారు. పుట్టుకొచ్చిన తర్వాత ఏమవుతుంది? తెలంగాణలో దర్శకులు, రచయితలు పుట్టుకొచ్చిన తర్వాత వాళ్ళకి స్వతంత్రంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ భాషని వాళ్ళు పరమాద్భుతమైన స్థితికి తీసుకెళ్లారు. దానికి సింహాసనం ఎక్కించి ఆ భాషకి కిరీటం పెట్టారు. అంతకు పూర్వం మమ్మల్ని కమెడియన్స్ గాను, విలన్స్ గాను చూపిస్తున్నారని వాళ్లే ఉద్యమంలో ఆరోపించి వ్యతిరేకించి మాట్లాడినటువంటి వారు ఆ భాషని ఇవాళ ఇక్కడందరూ కూడా ఆనందించేటువంటి స్థాయికి తెచ్చారు. ఇవాళ ఛానల్స్ అన్నీ కూడా ఇవాళ చూసుకోండి మీరు, ప్రధానమైన ఛానల్స్లో తెలంగాణ యాంకర్స్ ఉండి తెలంగాణ యాసలో వార్తలు మనకు అందిస్తున్నారు. ఎందుకని అందించగలుగుతున్నారు? అలా అక్కడ వాళ్ళ దగ్గర నుండి మన సంస్థలన్నీ కూడా పనిచేస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి శ్రీకాకుళం వాళ్ళకి, ఇక్కడున్న రాయలసీమ వాళ్ళకి, నెల్లూరు వాళ్ళకి, ఇక్కడున్న గోదావరి వాళ్ళకి మాండలికాలు లేవా? ఆ మాండలిక, తెలంగాణ మాండలికంలో వార్తలు ఇక్కడ వాళ్ళు వింటున్నారు. మీరు, నాకు సంతోషం. తెలంగాణ యాస, భాష మనకి తెలుస్తున్నాయి. మరి ఇక్కడ మనకు 5 యాసలు ఉన్నాయండి, అద్భుతమైనటువంటి యాసలు. ఒక శ్రీకాకుళం యాస మనం స్పష్టంగా మనం గమనిస్తాం. ఎవరైనా తెలుగు వాళ్ళు మాట్లాడుతుంటే ఇది విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం భాష, ఇది గోదావరి జిల్లాల భాష, ఇది కృష్ణా గుంటూరు జిల్లాల భాష, ఇది నెల్లూరు మాండలికం, ఇది రాయలసీమ మాండలికం అని 5 రకాల మాండలికాలు, అద్భుతంగా 5 రకాల యాసలు మనకి స్పష్టంగా కనిపించేటువంటి ఈ పరమాద్భుతమైనటువంటి ఈ భాషకి విలువ లేకుండా చేసుకుంటున్నాం మనం ఇవాళ. అదే ఇక్కడికి గనక సినిమా పరిశ్రమ వచ్చిందనుకోండి, తెలంగాణ మాండలికంలో వచ్చినట్టుగానే సినిమాలు మీకు మొత్తం ఉత్తరాంధ్ర మాండలికంలో ఒక సినిమా వస్తుంది. మీకు నెల్లూరు మాండలికంలో అద్భుతమైనటువంటి ఒక సినిమా వస్తుంది. ఒక నెల్లూరు మాండలికంలో అద్భుతంగా పాటలు రాసేటువంటి వాళ్ళు అక్కడి నుంచి పుడతారు. నెల్లూరు మాండలికంలో రాసే పాటలు రాసేవాడు కృష్ణా జిల్లాలో పుట్టడండి. నెల్లూరులో ఉండి తీరాలి, నెల్లూరులో కృషి చేయాలి. ఆ యాస, అక్కడ ఉన్నటువంటి మనుషులు, ఆ కంఠస్వరాలు అవన్నీ తెలిసి ఆ పదాన్ని ఎట్లా ఉచ్చరిస్తే ఆ యాస వస్తుందో తెలిసిన వాడు అయి ఉండాలి. అలా ఆ భాషని దాని జీవంతో మనకి అందించినప్పుడు మనకి ఆనందం కలుగుతుంది. అలా నెల్లూరు యాసలో కొత్త భాష, మన కొత్త పాట వినిపించింది అనుకోండి, మనకి చాలా విచిత్రంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది మనకి. అలాగే నాది నక్లెస్ గొలుసు అని ఒక పాట వచ్చింది. ఇలా అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి మనకి. ఏం పిల్లో వెళ్దాం వస్తావా, ఇటువంటి పాటలు వినిపించినప్పుడు ఇది శ్రీకాకుళం యాస, ఉత్తరాంధ్ర భాష అని మనకి తెలుస్తూ ఉంటుంది. అలా ఏ యాసకి ఆ యాస, ఏ భాషకి ఆ భాష, ఏ ప్రాంతంలో ఉండే ఆ భాషల్లో పాటలు, సంభాషణలు, అలాగే పాత్రలు, సన్నివేశాలు, సినిమాలు వచ్చాయనుకోండి, ఈ భాష పరిపుష్టం అవుతుంది.
ఎవరు ప్రభుత్వం ప్రత్యేకించి శ్రద్ధ పెట్టకుండానే దానంతట అది అవుతుందండి. అందుకని నేను ఇలా దీని గురించి ఆలోచించి సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో వేళ్ళూనుకోవటం చాలా అవసరం అని మీకు నొక్కి ఒక్కాణిస్తున్నాను. నేను ఇవాళ నా భాషాభివృద్ధి కోసమైనా సరే సినిమా పరిశ్రమ ఇక్కడికి రావాలి. దానివల్ల మనకి ఉద్యోగాలు ఉపాధులు ఇక్కడ వస్తాయండి. ఇక్కడ చిన్న చిన్న ఆర్టిస్టులందరూ కూడా చాలా అద్భుతంగా సినిమాల్లో ప్రవేశిస్తారు. వాళ్ళందరికీ పని దొరుకుతుంది, టెక్నీషియన్స్ అందరికీ పని దొరుకుతుంది, రచయితలందరికీ కూడా ఇది నా భాష అని నిరూపించుకునేందుకు వాళ్ళకు గొప్ప అవకాశం వస్తుంది. భాష మీద గొప్ప ముద్ర వేసేటువంటి రచయితలు పుట్టుకొని వస్తారండి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడికి ఏ రకమైనటువంటి పరిశ్రమల్ని రానివ్వట్లేదు, తీసుకురాలేకపోతోంది, ఇక్కడ అభివృద్ధి చేయలేకపోతోంది అని ఆరోపిస్తున్నారు. సినిమాల్లో ఉన్న రాజకీయ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. కానీ ఇవాళ నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక సూచన చేస్తున్నాను. మీరు ఆహ్వానించండి. ఏ పరిశ్రమలు మేము ఆహ్వానించలేకపోతున్నాం అంటున్నారో, ఏ అభివృద్ధి మేము చేయలేకపోతాం అంటున్నారో, సినిమా పరిశ్రమను మేము అభివృద్ధి చేస్తాం. మీరే రండి, మీకు ఏ వసతులు కావాలో మేము అవి ఇస్తాం. మీరు వచ్చి ఈ భాషని ఇన్ని రకాల యాసలతో ఇంత పరిపుష్టంగా ఉన్న ఈ భాషలో గొప్ప గొప్ప సినిమాలు తీయండి. మేము ఇలా సబ్సిడీలు ఇస్తాం, మేము మీకు ఇలా ఇటువంటి సదుపాయాలు కలగజేస్తాం. మీరు వచ్చి మీ రాష్ట్రానికి మీరే అభివృద్ధి చేస్తారో మీరు వచ్చి చెప్పండి అని చెప్పవలసిన అవసరం సినిమాటోగ్రఫీ మంత్రి గారు, ప్రభుత్వము, వీరందరి మీద కూడా ఉన్నది. అందరూ వెళ్ళి విశాఖపట్నంలో సినిమాలు తీయాలనుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి 700 కిలోమీటర్ల పైన ఉంది. అక్కడికి వెళ్ళక్కర్లా. పరమాద్భుతమైనటువంటి వజ్రాల గని మన దగ్గర ఉన్నది. ఆ వజ్రాల గనిని మీడియా వారు దర్శించి ఒక్కసారి మళ్ళీ ప్రభుత్వానికి కూడా స్పష్టంగా చెప్పాలని కోరుతున్నా. ఆ వజ్రాల గని ఎక్కడుందంటే ఆంధ్ర తెలంగాణ బోర్డర్ గరికపాడు, అది వజ్రాల గని. ఆ గరికపాడు దగ్గర మీరు 100 ఎకరాలతో ఒక అద్భుతమైనటువంటి ఫిలిం స్టూడియో కట్టండి. ఇవాళ 10 ఎకరాల్లో 5 ఎకరాల్లో కూడా కట్టుకుంటున్నారండి. ఏ ప్రొడ్యూసర్గా ఆ ప్రొడ్యూసర్ అక్కడ కట్టుకుంటున్నారు స్టూడియోలు. వాళ్ళు అక్కడ ఎవరి సినిమాలు వాళ్ళు అక్కడ తీసేసుకుంటున్నారు. హైదరాబాదులో వాళ్ళ స్థలాలు పెరుగుతున్నాయి, స్టూడియోలుగా ఉన్నాయి. ఇవాళ 30, 40, 50 స్టూడియోలు ఉన్నాయండి హైదరాబాద్లో. మీరు ఆంధ్ర తెలంగాణ బోర్డర్ గరికపాడు దగ్గర ఒక 100 ఎకరాలు మీరు ప్రభుత్వ భూముల్లో మీరు స్టూడియో కట్టండి. ఇవాళ 100 ఎకరాల స్టూడియో అంటే 10 సినిమాలు బాహుబలులు ఒకేసారి తీయచ్చు. మీకు తెలుసు ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీకి పెద్ద పెద్ద సినిమాలు చాలా అద్భుతంగా తీయచ్చు. 100 ఇవాళ 200 సినిమాలు దాదాపుగా నిర్మాణంలో ఉన్నాయి ప్రతి సంవత్సరం. 100 సినిమాలు చిన్న సినిమాలే. ఆ సినిమాలకి మేము ఇంత సబ్సిడీ ఇస్తామని చెప్పండి. దానివల్ల మీకు పెద్దగా పోయేదేం లేదు. అక్కడ నిర్మాణం చేసే నిర్మాతలకు కూడా ఏమీ నష్టం ఉండదండి. మీకు ఎల్బీ నగర్ నుండి గరికపాడు దగ్గరికి రావడానికి 3 గంటల్లో వచ్చేస్తారండి. 3 గంటల్లో ఎల్బీ నగర్ నుంచి గరికపాడు దగ్గరికి వచ్చేస్తారు. మనం ఇక్కడ ఆర్టిస్టులు ఎవరన్నా వెళ్ళాలంటే విజయవాడ నుంచి గంటలో వెళ్ళిపోతారు, గంటం బావులు. గుంటూరులో ఇక్కడ ఉన్న తెనాల్లో అద్భుతమైన కళాకారులు ఉంటారు, వాళ్ళందరూ వెళ్ళాలంటే 2 గంటల్లో వెళ్ళిపోతారు. మచిలీపట్నం నుంచి వెళ్ళాలంటే 2-2.5 గంటలు. ఏలూరు, గుడివాడ, మీరు ఈ ప్రాంతం నుంచి ఇటు మీరు దాచేపల్లి, మిర్యాలగూడ, అక్కడి నుంచి గంట అలాగే అటువైపు నుంచి వాళ్ళకి కూడా దగ్గర అవుతుంది. తెలంగాణ వాళ్ళకి ఏమైనా నష్టం అంటే వాళ్ళకి లాభం. ఎందుకనంటే ఇది ఎంత అద్భుతమైనటువంటి లాభం అంటే తెలంగాణ వాళ్ళకి మనకి కూడా. ఈ గరికపాడు దగ్గరకండి సరిగ్గా 40 కిలోమీటర్లలో ఖమ్మం ఉన్నదండి. మంచి నగరం ఏర్పడి ఉన్నది నగరం. గరికపాడుకి సరిగ్గా 12 కిలోమీటర్ల దూరంలో కోదాడ ఉందండి. కోదాడ 12 కిలోమీటర్లు, గరికపాడుకి ఈ వైపున 12 కిలోమీటర్లలో జగ్గయ్యపేట ఉంటుంది. ఈ వైపున జగ్గయ్యపేట, ఆ వైపున కోదాడ 12 కిలోమీటర్లో ఉంటుంది. మీరు ఇక్కడ ఒక ఫిలిం సిటీ కనుక కట్టేస్తే మొత్తం ఈ 12 24 కిలోమీటర్లు అట్నుంచి ఖమ్మం, అది కూడా ఇటు జరుగుతూ వస్తుంది. కోదాడ, ఖమ్మం, జగ్గయ్యపేట ఒక పెద్ద అద్భుతమైనటువంటి ఒక నగరం ఏర్పడిపోతుందండి అక్కడ. అట్లాగే నందిగామ ఈ ప్రాంతం కూడా మనకి బాగా పెరిగింది. మీరు ఈ ప్రాంతంలో ఫిలిం సిటీ కట్టి ఒక పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్ లాంటి ఇన్స్టిట్యూట్ పెట్టి, అంటూ మన ఎస్సీ ఎస్టీ హీరోలు లేరా, ఎస్సీ ఎస్టీల్లో ఆర్టిస్టులు వాళ్ళకి సినిమాల్లో ప్రవేశం ఉండదా అనేటువంటి ప్రశ్న ఎప్పుడు వినిపిస్తోంది. ఎస్సీ ఎస్టీ హీరోల్ని ఆర్టిస్టుల్ని ప్రోత్సహించవలసినటువంటి అవసరం కూడా ప్రభుత్వానికి ఉన్నది.
ఇప్పుడు ఇవాళ 2 కోట్లు 3 కోట్లలో అద్భుతమైన సినిమాలు తీస్తున్నారండి. క్రియేటివిటీ ఇంపార్టెంట్. బలగం వేణు గారు తీసినటువంటి సినిమా 2 కోట్ల లోపండి. అది అద్భుతంగా అందరినీ ఆశ్చర్యపరిచింది, ఆకట్టుకుంది, గొప్ప చిత్రంగా నిలిచిపోయింది. అటువంటి క్రియేటివిటీ ఉన్నటువంటి అన్ని వర్గాల్లో ఉండేటువంటి రచయితల్ని వాళ్ళని ప్రోత్సహించండి. 2-3 కోట్ల ప్రభుత్వం గనక అండగా ఉండి ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రభుత్వమే పెట్టి వాళ్ళ ఓటీటీలన్నీ కూడా సరిగ్గా నిర్మాత ఎవరైనా సినిమా తీసినా సరే, మంచి సినిమా అయినా సరే, మేమేం చేయలేము, మేము ఆడిన తర్వాత డబ్బులు ఇస్తామని అంటున్నారని బాధపడుతున్నారు ఎవరైనా సినిమాలు తీసిన వాళ్ళు. ఎన్నో సినిమాలు ఆగిపోయినాయి. ఇవాళ విడుదలే విజయోత్సవం అన్నట్టుగా తయారైందండి. ఒక సినిమా 50 రోజుల్లో లేకపోతే 4 వారాలు ఆడి డబ్బులు వస్తే విజయోత్సవం కాదు, దాని విడుదలే విజయోత్సవం అన్న స్థితికి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా అండగా నిలబడి ఓటీటీ ప్లాట్ఫామ్ పెట్టి, అలాగే ఈ ఆర్టిస్టులు కూడా ప్రోత్సహించి ఫిలిం ఇన్స్టిట్యూట్లో మంచి ఎస్సీ ఎస్టీ కళాకారులు ఎవరన్నా ఉంటే వాళ్ళని బాగా మెరుగుపెట్టి మీరు చక్కగా అద్భుతమైనటువంటి సినిమాలు నిర్మాణం చేసే వాళ్ళకి స్వాగతం పలికి చేసినట్టయితే ఏదన్నా సగం సినిమా నిర్మాణం అయిన తర్వాత మిగతా సగం పూర్తి చేసుకోవాలంటే 3 గంటలండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేయచ్చు. ఇవాళ కొండారెడ్డి బురుజ్ దగ్గరికి వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి వాళ్ళకి 2.5-3 గంటలు పడుతుంది, వెళ్ళలేదా? అలాగే మీకు ఎల్బీ నగర్ నుంచి ఇక్కడికి రావాలంటే 2.5-3 గంటల్లో వచ్చేస్తారు. ఇక్కడి నుంచి మన ఆర్టిస్టులు కూడా మచిలీపట్నం, గుంటూరు, తెనాలి, గుడివాడ, ఏలూరు వీళ్ళందరూ కూడా వెళ్ళడానికి 2.5-3 గంటల్లో అయిపోతుంది. అద్భుతమైనటువంటి సిటీ అద్భుతంగా పెరుగుతుంది అక్కడ. అటు కోదాడ, ఇటు జగ్గయ్యపేట, ఇటు ఖమ్మం, ఈ పక్కనేమో జాతీయ రహదారి ఉంది, ఆ పక్కన ఫిలిం ఇన్స్టిట్యూట్కి రావడానికి కూడా జాతీయ రైల్వే రహదారి ఉంది ఆ పక్కన. ఖమ్మం దాకా ఖమ్మం నుంచే వెళ్ళాలి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఇంకా నిపుణులు, ఇంకా మేధావులు దీని గురించి ఆలోచించి ఒక ఫిలిం సిటీ, అద్భుతమైనటువంటి ఫిలిం సిటీని ఒక 100 ఎకరాలు 150 ఎకరాల్లో మీకు నిర్మాణం చేయటం చాలా చిన్న విషయం. లేదా ఎవరన్నా ముందుకు వస్తే మేము భూమి ఇస్తామని అన్నారా, అద్భుతంగా వచ్చేవాళ్ళు ఉన్నారు. అద్భుతంగా మీరు గనక భూమి గనక ఇస్తే వచ్చేవాళ్ళు కనీసం 100 మంది ఉంటారండి. ఇవాళ సినిమా తీయటం అనేటువంటిది చాలా తేలికైనది. సినిమా తీయటం అనేది రిలీజ్ చేయటం చాలా కష్టం, ప్రజలు చూడటం మహా కష్టం అయిపోయింది. ముఖ్యంగా భాషాభివృద్ధి, కళాకారుల అభివృద్ధి, రెండవది సినిమా పరిశ్రమ అభివృద్ధి, 3 జరుగుతాయి. ఇవి జరగటంలో తెలంగాణకి అభివృద్ధికి ఏమీ ఒక శాతం కూడా నష్టం లేదండి. అట్నుంచి వాళ్ళ రాష్ట్రము ఇటువైపుకి జరిగి అది అభివృద్ధి చెందుతుంది, మన రాష్ట్రము ఇటు నుంచి అటు జరిగి అభివృద్ధి చెందుతుంది. ఒక పరమాద్భుతమైనటువంటి ప్రగతి మనందరికీ చేకూరుతుంది. దానివైపు కూడా దృష్టి పెట్టాలి అని నేను ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేస్తున్నాను. జై తెలుగు, జై జై తెలుగు అని జగములు పొగడెనురా, దేశ దేశముల తెలుగువాడు మేధావిగా నిలబడెరా.